డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, వాస్తు పండితులుగా చెప్పండి సార్, మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు కూడా డెఫినెట్ గా వాటి ఎనర్జీని అవి ఇవ్వటం ఖచ్చితంగా చేస్తూ ఉంటాయి. అయితే అవి వాటంతటా అవి ఇచ్చేయటం కాదు, అది పెట్టినటువంటి ప్లేస్ దాని ఇంపాక్ట్ ని ఇంకా ఎక్కువ చేస్తుంది. సో పర్టికులర్ గా మాట్లాడాలి అనుకుంటే వాల్ క్లాక్, ఈ వాల్ క్లాక్ అనేది ఎక్కడ ఖచ్చితంగా ఒక ఇంట్లో పెట్టుకోవాలి. కొంతమంది డోర్స్ పైన పెడతారు సార్, అంటే ఎంట్రన్స్ కి పైన పెడుతుంటారు. అది సింహద్వారం అవనివ్వండి, బెడ్రూమ్ డోర్ కి అయినివ్వండి, ఇట్లా. నేను విన్నది ఏంటంటే అట్లా పెట్టకూడదు అనేది ఒకటి విన్నాను. మీరు ఒకసారి చెప్పండి సార్. అది క్లాక్స్ ఎలా పెట్టాలి, ఏ షేప్ తో ఉన్న క్లాక్స్ పెట్టాలి, ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి సార్. క్లాక్స్ కి సంబంధించి ఏ కలర్స్ తో ఉన్నవి పెట్టాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లాక్ అనేటువంటి సమయాన్ని నిర్దేశించేది. ఇప్పుడు ఈ సమయాన్ని నిర్దేశించేటువంటి క్లాక్ పాయింట్ నెంబర్ 1, ఇంట్లో ఎప్పుడు ఆగిపోయి ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అది ఆగిపోయింది లేదా స్లోగా నడుస్తుంది, అది ఏ జోన్లో ఉంటే ఆ జోన్ని డియాక్టివేట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఈ షేప్స్, క్లాక్ షేప్స్ రౌండ్గా ఉంటుంది, కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, త్రికోణ ఆకారాల్లో ఉంటాయి. ఇది వాస్తులో ఒక్కొక్క డైరెక్షన్కి ఒక్కొక్క ఎలిమెంట్ అనేది సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ ఎలిమెంట్ రీత్యా మనం ఆ డైరెక్షన్స్లో అది పెట్టుకుంటే మంచిది. ఉదాహరణకి రౌండ్ ఆర్ కోడిగుడ్డ ఆకారంలో ఉండేవి ఉత్తరంలో పెట్టాలి, మొత్తం ఇంటికి నార్త్ సైడ్ ఉండాలి. రెక్టాంగిల్ ఉండేవి గ్రీన్ ఆర్ బ్లూ కలర్స్, గ్రీన్ అండ్ రెక్టాంగిల్తో కూడినటువంటిది తూర్పు వైపు పెట్టవచ్చు, అంటే దీర్ఘ చతురస్రాకారం. ఉత్తరం వైపు ఉండేది ఏంటంటే వైట్ ఆర్ లైట్ బ్లూ ఉండొచ్చు. ఇక త్రికోణాకారంలో ఉంటే ఆగ్నేయంలో కానీ దక్షిణాగ్నేయంలో కానీ దక్షిణం వైపు పెట్టుకోవచ్చు. త్రికోణాకారం అండ్ రెడ్ కలర్గా ఉండేవి త్రికోణాకారంలో. ఇక మీకు స్క్వేర్లో ఉందనుకోండి, నైరుతిలో పెట్టుకోవచ్చు, నైరుతి దగ్గర నుంచి పడమర మొత్తం పెట్టుకోవచ్చు. వాల్ క్లాక్స్ పెట్టుకోకూడనివి ఎక్కడ ఉంటుంది అంటే పెట్టుకోకూడని ప్లేసెస్ ఉంటాయి. సౌత్ వెస్ట్, అంటే దక్షిణ నైరుతిలో పెట్టకూడదు, అది వేస్టేజ్ జోన్ కాబట్టి. అంటే కంటిన్యూటీ వేస్టేజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, టైమే వేస్ట్ అవుతుంది. అలాగే పడమర వాయువ్యంలో పెట్టకూడదు, వెస్ట్ నార్త్ వెస్ట్, దట్ ఈస్ అ డిప్రెషన్ జోన్. సో ఎప్పుడు వీళ్ళ సమయం ఎంతసేపు కూడా డిప్రెషన్లో గడుపుతూ ఉంటారు, ఇక్కడేమో వేస్టేజ్లో అవుతుంది, అంటే సమయం అంతా వేస్టేజ్గా ఇది అవుతూ ఉంటుంది. ఈ వాయువ్యం అనేది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కిందకి వస్తుంది కదా సార్? వాయువ్యం కాదండి, పడమర వాయువ్యం అన్నారు కదా మీరు. పడమరకి వాయువ్యానికి మధ్యలో. ఎగ్జాక్ట్లీ. అంటే అక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మీరు అడిగినట్టుగా పడమర గోడకు పెడితే అది పడమర వాయువ్యంలోకి వెళ్తుంది, కాబట్టి ఉత్తరం గోడకు పెట్టుకోవాలి. చిల్డ్రన్ బెడ్రూమ్ నార్త్ వెస్ట్ లో. ఉత్తరం గోడకు పెడితే అది దక్షిణాన్ని చూస్తుంటుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ వస్తువు కూడా అది చూడదు, దాని కళ్ళు ఉండవు. అర్థం అవటం కోసం చెప్పారు, చూసారు, అంటే ప్రేక్షకులకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఈ వాల్ క్లాక్ లో మనం దీని ఒక రెమిడియల్ పార్ట్ గా కూడా మనం దాన్ని యాక్టివ్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే, ఉత్తరం మధ్యలో పెట్టామనుకోండి, కుబేర స్థానం, ఉత్తరే నిధి సంస్థితం అన్నారు కాబట్టి కుబేర స్థానం కాబట్టి అక్కడ మీకు ఫైనాన్షియల్ గా కొత్త అవకాశాలు, అంటే సమయం నాకు కొత్త అవకాశం వస్తుందని నమ్మొచ్చు మీరు. అక్కడ రౌండ్ ఆర్ కోడిగుడ్డ ఆకారం ఉత్తర ఈశాన్యంలో పెట్టాం, హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ వస్తాయి దానివల్ల. ఈశాన్యంలో పెట్టాం, సమయస్ఫూర్తి పెరుగుతుంది వాళ్ళకి, ఆలోచన విధానంలో. సర్వసాధారణంగా ఈశాన్యంలో దేవుడి గది ఉంటుంది కదా సార్? అవునండి. దేవుడి గదిలో కూడా పెట్టుకోవచ్చా? మరి చిన్నది పెట్టుకోవచ్చు. అయితే దేవుడి గదిలోకి వెళ్ళి వాల్ క్లాక్ ఎందుకు? అక్కర్లేదు కానీ చెప్తున్నా. ఇప్పుడు మంత్ర సాధన చేసే వాళ్ళు ఎలా అంటే, మీరు కూడా లెక్క పెట్టుకోవద్దు, టైం చూసుకోండి, లేకపోతే స్టాప్ వాచ్ పెట్టుకోండి, ఇట్లా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అందుకని అడిగాను. పెట్టుకోవచ్చు, ఓసారి చూసుకుని చక్కగా చేసుకోవచ్చు. తూర్పు ఈశాన్యంలో పెట్టామనుకోండి, తూర్పు ఈశాన్యం అంటే ఈశాన్యానికి తూర్పుకి మధ్య భాగంలో పెడితే మీరు కంటిన్యూస్ గా ఎంటర్టైన్మెంట్ ఎనర్జీగా ఉంటారు. తూర్పులో పెట్టాం రెక్టాంగిల్, అప్పుడు సోషల్ గా మనం సమయస్ఫూర్తిని కనెక్ట్ చేసుకుంటాం సోషల్ గా. లేకపోతే మనకి తూర్పు ఆగ్నేయంలో పెట్టామనుకోండి, అక్కడ ఏంటంటే మనము, అంటే కొంతమంది చూడండి, వీళ్ళు ఇన్నర్ గా పట్టించుకోవాలి అని అనుకున్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో పెట్టాలి, అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని 24 hours దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నప్పుడు. ఆగ్నేయంలో పెడితేనేమో టైంకి ఫైనాన్స్ అందుతుంది, మనకి టైంకి ఫైనాన్స్ జనరేట్ అవుతుంది. దక్షిణాగ్నేయంలో పెడితే 24/7 కొంచెం ఎనర్జీగా ఉంటారు. దక్షిణంలో పెడితే కెరియర్ పరంగా అయితే దక్షిణంలో కానీ దక్షిణాగ్నేయంలో కానీ ఆగ్నేయంలో కానీ రెక్టాంగిల్ ఆర్ త్రికోణాకారం పెట్టుకోవచ్చు. కలర్స్ సార్ రెడ్ ఆర్ గ్రీన్ పెట్టుకోవచ్చు, కానీ దక్షిణ నైరుతిలో పెట్టొద్దని చెప్పాను.
ఇక నైరుతిలో కనుక పెట్టినట్లయితే దీర్ఘచతురస్రాకారం స్క్వేర్ లో ఎల్లో ఆర్ వైట్ కలర్స్ పెట్టుకోవచ్చు. ఎల్లో ఈజ్ బెస్ట్ అక్కడ, ఎల్లో క్రీమిష్ కలర్స్ మంచిది. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క స్కిల్స్ టైం టు టైం అప్డేట్ చేసుకోగలుగుతారు. అదే మీకు పడమర నైరుతిలో పెట్టాం అంటే వెస్ట్ సౌత్ వెస్ట్లో పెట్టాం, దానికి ఏంటి శ్లోకం ఏమిటి, ప్రామాణికత ఏమిటి అంటే పడమర నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం. అంటే మనం ఏదైనా కొత్తగా మన డిజైర్స్ నెరవేరాలన్నా, మనకి విద్యా సంబంధించిన బాగా ముందుకు వెళ్ళాలన్నా, పిల్లలు బాగా చదవాలన్నా అక్కడ వాల్ క్లాక్ పెట్టుకోవచ్చు. పడమరలో పెడితే వెస్ట్ సెంటర్లో కనుక పెడితే గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ పెరుగుతాయి. పడమర వాయువ్యం అయితే వద్దని చెప్పాను, వాయువ్యంలో పెట్టచ్చు, రౌండ్ది పెట్టుకోవచ్చు అక్కడ. దానివల్ల ఏమవుతుందంటే సమయానికి మనకి బ్యాంకులో మనీ రిలేటెడ్ అయితే బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడానికి మాత్రం అక్కడ వాయువ్యంలో ఏం చెప్పారంటే వైట్ హార్సెస్ పెట్టుకోవచ్చు, లేదా వాయువ్య భాండార సంస్థితం. అంటే మీ భాండాగారం అంటే ఏంటి, మీ బియ్యపు ధాన్యపు భాండాగారం పెట్టుకోమని చెప్పారు. పాతకాలంలో అయితే వాయువ్యంలో భాండాగారం కట్టేవారు ఒకప్పుడు, ధాన్యపు భాండాగారం. ఇప్పుడు తగ్గిపోయింది. ఇద్దరి మధ్య అట్రాక్షన్ సరిగ్గా లేదు. అంటే ఒకళ్ళు అట్రాక్ట్ అయ్యేటప్పుడు ఇంకోళ్ళు పక్కపోతున్నారు. భార్య అట్రాక్షన్ చూపించినప్పుడు భర్త నాకు టైం లేదన్న, లేకపోతే భర్త అట్రాక్షన్ భార్య నాకు మూడు లేదని అవుతుందంటే ఉత్తర వాయువ్యంలో పెట్టాలి. అంటే వాయువ్యానికి ఉత్తరానికి మధ్య ఇలా కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఏ కలర్ క్లాక్స్ ని అవాయిడ్ చేయాలి సార్? రివర్స్లో ఉండేవి అవాయిడ్ చేయాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బ్లూ కలర్ తీసుకెళ్ళి ఆగ్నేయంలో పెట్టకూడదు, ఈ రెడ్ కలర్ తీసుకొచ్చి ఉత్తరంలో పెట్టకూడదు, ఈ గ్రీన్ కలర్ తీసుకెళ్ళి నైరుతిలో పెట్టకూడదు. అంటే రివర్స్ ఎనర్జీని ఇచ్చే దాంట్లో పెట్టకూడదు. ఇది జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలాగే క్లాక్స్ కి దీని ఇంపార్టెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే నంబర్స్ ఏమీ ఉండవు, జస్ట్ 2-3 మాత్రమే ఉంటుంటాయి, చాలా సింపుల్ గా ఉంటుంది. దీని ఇంపార్టెన్స్ ఏమైనా ఉంటుందా? ఇంపార్టెన్స్ ఏమి ఉండదు కానీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, అంతకు మించి ఏం లేదు. క్లారిటీ, ఎంత క్లారిటీ క్లాక్ ఉంటే మీకు లైఫ్ లో అంత క్లారిటీ అనేటువంటిది వస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. నేను విన్నది ఏంటి అంటే ఎన్ని ఎక్కువ డబ్బులు పెట్టి రిస్ట్ వాచ్ కొంటే మన టైం అంత బాగా కలిసి వస్తుంది అని విన్నాను. ఇప్పుడు ఇది 10 ఏళ్ల క్రితం. నిజమేనా? 100% కలిసి వస్తుంది, కాకపోతే అమ్మినోడికి కలిసి వస్తుంది, కొనేవాడికంటే కూడా అమ్మినవాడికి కలిసి వస్తుంది, లేదా గిఫ్ట్ గా తీసుకున్నవాడికి కలిసి వస్తుంది. ఖరీదైన వాచ్ వచ్చిందిగా లేదా అట్లా ఏం లేదు. కాకపోతే పెట్టుకునేటువంటి రిస్ట్ వాచ్ ఆగకూడదు, ఆగినవి పెట్టుకోకూడదు అని ఉంటుంది. కాకపోతే చాలా మంది ఏంటంటే కొన్ని నమ్ముతారు, పెన్ గిఫ్ట్ ఇవ్వకూడదని, వాచ్ గిఫ్ట్ ఇవ్వకూడదని అంటారు, కానీ అలా ఏం లేదు. కొంతమంది చాలా మంది లెఫ్ట్ కి పెడతారు, కొంతమంది రైట్ కి కూడా పెడతారు. ఎగ్జాక్ట్లీ. ఇట్లా అదే దానికి అదేం లేదండి, నాకు అలవాటైంది, ఇలా చూసుకోవడం అలవాటైంది, అంతగా దానికి ఏం పెద్ద శాస్త్రం ఏమీ లేదు. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఖచ్చితంగా వాల్ క్లాక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే మీరు అన్నట్టుగా సమయాన్ని మనకి చెప్తుంది. ఇదిగో సమయస్ఫూర్తి, సమయమే మనకి చాలా ముఖ్యం. మనం కొనలేము దాన్ని, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. టైం ని కొనలేము, దేనైనా కొనగలం. చాలా వాల్యుబుల్ గిఫ్ట్ ఎవరికైనా టైం ఇస్తున్నారు, అట్లాంటి వాల్యుబుల్ గిఫ్ట్ నాకు మీరు 3 years నుంచి ఇస్తున్నారు ప్రతి మంగళవారం. థ్యాంక్ యూ సార్. అమ్మవారు ఇచ్చింది కాబట్టి నేను మీకు ఇస్తున్నాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.